విదేశీ కంపెనీలను ఆహ్వానించి ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తాపత్రయపడుతున్నారు తండ్రి కొడుకులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. అమరావతి బ్రాండ్ బిల్డ్ కోసం సింగపూర్లో ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీలతో తన చాణక్యాన్ని అంతా ఉపయోగించి పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారు. ఇందుకు సహకరించి మేలు చేయాల్సిన ఎక్స్ సీఎం జగన్ రెడ్డి ఏపీలో శాంతి భద్రతల సమస్య సృష్టించి అభివృద్ధి నిరోధకుడిలా మారేందుకు మరో పాపిష్టి ప్లాన్ రెడీ చేస్తున్నారు. తాను పాలకుడిగా ఉండగా అన్నదాతలను మోసగించాడని పార్లమెంటు సాక్షిగా కేంద్రం బయటపెట్టింది. ఎలాగో విలన్ ముద్ర పట్టడంతో తాను తన క్షుద్ర రాజకీయం కోసం నెల్లూరు వేదికగా కొత్త కుట్రలకు తెరలేపేందుకు సంసిద్ధమవుతున్నారు జగన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుందని, అంతా నా ఇష్టం అనుకుంటే కుదరదు. ప్రజాస్వామ్యంలో జనాలకు జవాబుదారీగా ఉండాల్సిన వారు తప్పు చేస్తే ఎప్పటికైనా దొరికిపోతారు. జనం దృష్టిలో దోషులుగా మిగిలిపోతారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆయన చేసిన పాపాలు 1.5 ఏడాది తర్వాత పార్లమెంట్ వేదికగా బహిర్గతమయ్యాయి. ఫసల్ బీమా కింద రైతులకు డబ్బులు ఇవ్వలేదని, ఆనాటి జగన్ జమానాలో జరిగిన మోసాన్ని లోక్సభ సాక్షిగా వెల్లడించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. నాటి జగన్ సర్కారు 3 ఏళ్ల పాటు బీమా డబ్బులు ఇవ్వకున్నా కేంద్రం సకాలంలో అమలు చేసిందని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి. అగర్ బీమా కంపెనీ किसान का जो क्लेम बनता है उसका समय पर भुगतान नहीं करती तो अब निर्धारित तिथि के 21 दिन के अंदर अगर उन्होंने भुगतान नहीं किया तो 12% ब्याज बीमा कंपनी पर लगाया जाएगा जो किसान के खाते में डाला जाएगा। दूसरा, माननीय अध्यक्ष महोदय, मैं ये भी निवेदन करना चाहता हूं, कई बार राज्य सरकार के शेयर आने में देर होती है। कुछ सरकार तो ऐसी हुई जिनने शेयर कह दिया कि हम किसान का देंगे और दिया ही नहीं। जैसे आंध्र में जगन जी की सरकार थी तो मामला अटक गया था। अब हमने ये तय कर दिया कि राज्य सरकार अपना शेयर दे ना दे, केंद्र सरकार अपना शेयर डाल देगी और राज्य सरकार भी शेयर देने में अगर देर करेगी तो 12% ब्याज उस पर भी लगेगा और किसान के खाते में वो डाला जाएगा। ये व्यवस्था भी मोदी जी की सरकार ने करने का काम किया है। और माननीय अध्यक्ष महोदय, हमने ये भी तय कर दिया है कि जो राज्य सरकारें लोकप्रिय निर्णय ऐसे करते हैं कि हम देंगे किसान का पैसा, वो किसान का पैसा निर्धारित अवधि के अंदर उनको देना पड़ेगा। कई बार देते नहीं, जैसे आंध्र प्रदेश में जगन की सरकार ने 3 साल दिया ही नहीं, किसान फंस गया। लेकिन वो भी अब निश्चित समय सीमा में उनको देना होगा, तभी बीमा माना जाएगा। సంక్షేమం కింద లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో బటన్ నొక్కి వేశానంటూ బీరాలు పోయే జగన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డా తాను చేసిన మోసంపై పల్లెత్తు మాట మాట్లాడలేదు. తనను క్షమించమని ఏపీ అన్నదాతలకు క్షమాపణ చెప్పలేదు. మాట ఇచ్చి మడమ తిప్పిన జగన్ రెడ్డి అసలు నైజం ఇది. ఇదే సమయంలో ఇచ్చిన మాట నెరవేర్చుకోబోతున్న కూటమి సర్కార్ అన్నదాతలకు తీపి కబురు ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల తేదీ ప్రకటించింది. 47 లక్షల మంది రైతులకు మేలు జరిగే ఈ పథకాన్ని ఆగస్టు 2న ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు సీఎం చంద్రబాబు. పీఎం కిసాన్ కింద ఇచ్చే 2000 కేంద్ర నిధులు, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇచ్చే 3000 కలిపి మొత్తం 5000 నగదును రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఈరోజు భారతదేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు పట్ల, వారి విజనరీ పట్ల, వారి ఆలోచన పట్ల అద్భుతంగా ప్రశంసిస్తూ గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లిన పరిస్థితిని కూడా గమనించాలి. ఈరోజు ఒక ఆంధ్రుడిగా చాలా గౌరవపడుతున్నాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ వారు రిసీవ్ చేసుకునే విధానం కానీ, లేకపోతే అధికారులు ఉన్నతాధికారుల దగ్గర సమీక్ష సమావేశంలో కూర్చున్నప్పుడు వీరి విజనరీ పట్ల వాళ్ళు ఆకర్షిస్తున్న విధానం కూడా చూస్తే చాలా ఆనందం పడుతున్నాం, గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రతినిధితో పాటు ఒక ఆంధ్రుడిగా చాలా సంతోషపడుతున్నానని గతంలో కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. తాను ఎంత పెద్ద తప్పు చేశానో జగన్ రెడ్డికి అర్థమైంది. అంతే, తన బ్రాండ్ మార్క్ ఏడుపుగొట్టు రాజకీయానికి తెరలేపారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారంటూ సింపతి కబర్లు వల్లవేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే
భవిష్యత్తులో వైసీపీ పవర్లోకి వస్తే టీడీపీలో ఎవరూ ఉండరు, అందరూ జైళ్లకు వెళ్లాల్సి వస్తుందని రాని అధికారాన్ని ఊహించుకొని వార్నింగ్ ఇస్తున్నారు జగన్ రెడ్డి. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టానో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. అది చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతుంది. లిక్కర్ కేసులో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఇక తన అరెస్ట్ తప్పదనుకుంటున్నారు. అందరి వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపుతుండటంతో జనంలో సింపతి కోసం రోడ్లపై పరేడ్ చేస్తున్నారు జగన్ రెడ్డి. లిక్కర్ ఫైల్స్ లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన అరెస్ట్ బాధాకరమంటూ ముసలి కన్నీరు పడుతున్నారు జగనాలు. తన చచ్చు రాజకీయాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరీ మిథున్ దివంగత గౌతమ్ రెడ్డి పాలిటిక్స్ లోకి వచ్చారని బీరాలు పోతున్నారు జగన్ రెడ్డి. ఇక తమ పార్టీ నేతలను తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని గగ్గోలు పెడుతున్న జగన్ రెడ్డి ఏకంగా ఒక యాప్ నే తయారు చేస్తున్నారుట. తమ నేతల అరెస్టుకు అధికారులను ఎవరు ఉసిగొలిపారు? ఆ నేత ఎవరో కూడా యాప్ లో పెడితే తాను మళ్లీ అధికారంలోకి వచ్చాక అది ఉపయోగపడుతుందని తన పార్టీ వీడకుండా చేసిన ఆ జగన్మాయ ఆయన మాటల్లోనే వినండి. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. 3.5 ఏళ్ల తర్వాత సంగతి దేవుడెరుగు. ప్రస్తుతం తన ఉనికి, తన పార్టీ ఉనికి కోసం ఉబలాట పడుతున్నారు జగన్ రెడ్డి. తన టూర్లు, ఓదార్పు యాత్రలు, శవయాత్రలు ఏమాత్రం స్వాంతన ఇవ్వడం లేదని గుర్తించారు జగన్ రెడ్డి. అందుకే ఈ నెల 31న నెల్లూరు టూర్తో శాంతి భద్రతల సమస్య తలెత్తేలా మరో కుట్రకు తెరలేపేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు జగన్ రెడ్డి. వాస్తవానికి ఎక్స్ సీఎంగా జగన్ రెడ్డి సింహపురి పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది పోలీస్ శాఖ. పైగా 15 కార్లకు మించి వాడొద్దని మరీ చెప్పింది. హెలీప్యాడ్ వద్ద 10 మందికి, జైల్ వద్ద 3కి మాత్రమే అనుమతిచ్చామన్న నెల్లూరు ఇన్ఛార్జ్ ఎస్పీ రోడ్ షోలకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు ఇన్ఛార్జ్ ఎస్పీ. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. 10 మెంబర్స్కి మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 10 మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో. అక్కడ వెళ్తే అక్కడ 3కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. వస్తే వాళ్ళ మీద పక్క పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ములాఖత్ అయిన తర్వాత ఆ రిటర్న్ డైరెక్ట్గా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు. ఇది టౌన్లో ఉంది, సో సుజాతమ్మ కాలనీలో ఉంది. ఇది ఇక్కడికి వస్తారు. ఎక్కడ కూడా పబ్లిక్ ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. తనది రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి పోలీసుల రూల్స్ గిల్స్ జాంతానాయ్ అంటున్నారు. భారీ జన సమీకరణ చేయాలని నెల్లూరు జిల్లా చోటామోటా నేతలకు తాడేపల్లి ముఖ్య నేతల నుంచి ఆదేశాలు పంపించారు. నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో జన సమీకరణకి ప్లాన్ చేస్తున్నారు. జన సమీకరణకు 3 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు వైసీపీ నేతలు. వీటిని లిక్కర్ క్వాడ్ స్కామ్ ద్వారా ఆర్జించిన అక్రమ సొమ్మును
మండల డివిజన్ నేతలకి చేరవేస్తున్నారు. ఇంతకీ నెల్లూరులో జగన్ రెడ్డి చేయబోయే నిర్వాకం ఏంటంటే, మంత్రిగా ఉన్నప్పుడు మైనింగ్ లో ఇతర భూదందాలో బాగా మేతమేసి జైలు పాలయ్యారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇతగాడు చేసిన పాపాలకు స్థానిక కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా ఎక్కడా కాకాణికి ఊరట లభించలేదు. జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు కాకాణి. ఆయనకు ఓదార్పు ఇచ్చేందుకు జగన్ రెడ్డి మంది మార్బలంతో వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక జగనాలు చేయబోయే రెండో ముఖ్య ఘనకార్యం, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ వ్యవహారంలో నేరుగా ఎమ్మెల్యేనే జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేయడంతో నోటీసులిచ్చి విచారణకు పిలిచారు పోలీసులు. వావి వరసలు మరిచి బంధుత్వం అన్న ఎమ్మెల్యే వేమిరెడ్డిని తిట్టినందుకు నల్లపురెడ్డిని అభినందించడానికి జగన్ రెడ్డి వస్తున్నారు. పవర్ పోయాక తన పప్పులు ఉడకడం లేదు. పార్టీ లీడర్కు క్యాడర్కు భరోసా ఇవ్వాలంటే దగుల్బాజీ రాజకీయాలతో పాటు దౌర్జన్యం చేసి తమ మార్కు గుండాగిరితో హల్చల్ చేసి జనాన్ని భయభ్రాంతులకు గురిచేయడం, తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే పనిగా పెట్టుకున్నారు జగన్ రెడ్డి అండ్ బృందం. నిజంగానే పద్ధతి ప్రకారం నలుగురైదుగురితో పరామర్శకు వెళితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలా కాకుండా మంది మార్బలంతో రావడమేంటి, వేలాది వాహనాలేంటి, రెచ్చగొట్టే పనులు చేయడమేంటి? రెంటపాళ్లల్లో ఏం జరిగిందో చూశాం. ఒక నాయకుడు వస్తున్నాడంటే భరోసా ఉండాలి, కానీ జగనాలు వస్తున్నాడంటే మరణ మృదంగం మోగుతుంది. రెంటపాళ్లలో ఏం జరిగిందో అందరూ చూశారు. 2 నిండు ప్రాణాలు పోయావన్నది జగమెరిగిన సత్యం. ఒకరైతే జగన్ కారు చక్రాల కింద పడి నలిగిపోయి సొంత కార్యకర్తకే మరణ శాసనం రాశాడు జగన్. వైకాపా నాయకులు శవయాత్రలు చేసి ఈరోజు ఎక్కడ శవం దొరుకుతుందో ఆ శవాన్ని పట్టుకొని రాజకీయం చేద్దామని ఆలోచన నుంచి విరమించుకోవాలని అవసరం ఉంది. ఈరోజు చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు పరిశ్రమల కోసం. ఎప్పుడు వచ్చిన అధికారం వస్తే చంద్రబాబు నాయుడు గారు విదేశ పర్యటనకి వెళ్తారని. ఎస్, ఖచ్చితంగా వెళ్తారు. ఈరోజు ఆయనకున్న నాలెడ్జ్ కానీ, వారికున్న పరపతి కానీ, వారికున్న విజనరీ కానీ, వారికున్న ముందు చూపు కానీ ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ రోజు బిల్ గేట్స్ని తీసుకొచ్చి హైదరాబాద్ని ఐటీ హబ్ని ఎట్లాగే డెవలప్ చేశారో, ఈరోజు అమెరికాలో ఏఐ కోసం మాట్లాడుతుంటే ఈరోజు అమరావతి కోసం అమరావతిలో ఉన్న మనం కూడా మాట్లాడుతున్నాం. జగన్ రెడ్డికి పవర్ పోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లే రావడంతో పరువు పోయింది, ప్రతిపక్ష హోదా పోయింది. ఇక మిగిలింది పార్టీ. ఆ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే జిల్లాలో నేతలుండాలి, ఊరూరా క్యాడర్ కావాలి. వారి కళ్లల్లో ఆనందం కోసం నేనున్నాననే భరోసా ఇచ్చేలా అరాచకాలు సృష్టించి తన టూర్లలో చేసే అలజడితో వచ్చే మంటలను కాచుకుంటూ పార్టీకి ఊపిరి పోద్దామనుకుంటున్నారు జగన్ రెడ్డి. మరి గత పర్యటనల పర్యవసానాలు చూసిన పోలీస్ యంత్రాంగం జగన్ కు సాగిల పడుతుందా, రూల్స్ పేరిట ఎదురు తిరుగుతుందా అన్నది వెయిట్ అండ్ సీ.